స్టార్ట్ చేద్దామా? మహిమలతో గుచ్చి గుచ్చి చంపకు గణపతి. వెల్కమ్ బ్యాక్. మొన్న నేను డివోషన్ ని క్రింజ్ చేసే వాళ్ళని రోస్ట్ చేశా. మళ్ళీ ఏఏవేస్ మెగాని ఫ్యాన్స్ కొట్టుకోవడం చూసి వాళ్ళని రోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కట్ చేస్తే మధ్యలో వినాయక చవితి వచ్చింది. మళ్ళీ డివోషన్ ని క్రింజ్ చేసే కొన్ని థింగ్స్ ని చూసా. లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం వీళ్ళు చేస్తున్న రోతని చూడలేక మళ్ళీ ఈ డివోషన్ ని రోస్ట్ చేద్దాం అనిపించింది. ఇంకేముంది మావా, దొరకడమే ఆలస్యం. అన్ని సేవ్ చేసా, స్క్రిప్ట్ రాసా, ఎడిట్ చేసా. టైం లేక 5 గంటల్లో ఫినిష్ చేసా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. అంటే ఒక మనిషిగా నా జీవితంలో కష్టాలుంటే భరించగలుగుతున్నాను, కానీ ఎదుటి మనిషిలో క్రింజ్ ఉంటే మాత్రం చూడలేకపోతున్నా, భరించలేకపోతున్నా. అందుకే రోస్ట్ చేస్తున్నా. బూతులు ఉంటాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఈ విషయంలో మొన్న చేసిన 2 days లో మ్యాజిక్ మూమెంట్ అనే వీడియోకి చాలా మంది అన్నయ్య మ్యాజిక్ మూమెంట్ జరిగింది అని చెప్పి మెసేజ్ చేసారు, కొంతమంది జరగలేదు అని చెప్పి మెసేజ్ చేసారు. జరిగింది జరగలేదని చేశారా అంటే ఇది అడ్డి మార్ గుడ్డి షాట్. అంటే కై నెగరేస్తే బొమ్మో బొలుసో ఏదోటి పడుతుంది, కానీ పడుతుంది, అది అందరికీ తెలుసు. కానీ వీడు ఫాలోవర్స్ అయిన గుడ్డోళ్ళకి మాత్రం తెలియదు. ఇప్పుడు నేను వినాయకుడి సన్నిధిలో నిల్చొని చెప్తున్నా, వినాయకుడి ముందు నిల్చొని చెప్తున్నా. ఎమోషనల్ డ్యామేజ్ ఎందుకు చేస్తావురా? వినాయకుడి సన్నిధిలో ఉన్నా ఈ రోజు డైపర్ వేసుకోలేదు, ఉచ్చగా ఆరిపోతుంది, ఆ వినాయకుడే నన్ను కాపాడుతున్నాడు అని చెప్పి ప్రతి ఓడు పల్లై ప్రశాంత్ నుంచి ఇన్స్పైర్ అయినోడే. ఈ వీడియోని ఒక 5 members కి షేర్ చేసి నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టి అనుకోండి, లైఫ్ లో ఒక 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చేసేది గుడ్డి పనులు, అదేదో పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అడుక్కుంటావేంట్రా? సిగ్గు లేదా అడుక్కోవడానికి? ప్రతి ఓడు అవడాల్లో కాంటెంట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అడుక్కు తినే నా కొడకల్లారా. నిజం చెప్తున్నా, మీ లైఫ్ లో ఒక 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇచ్చాడండి 2 days, 1 day లో 250K పైన లైక్స్, 63K పైన కమెంట్స్, 2 million పైన రీచ్. ఇప్పుడు వాడిని మొగ్గ పట్టుకొని చీకమంటారా? వెళ్ళి చీకుతారా? దీనమ్మ వాడే పెద్ద గొర్రెగాడ్రా అంటే వాడు చెప్పంగానే లక్షల్లో వాడు చెప్పిన పని చేశారంటే మీరెంత పెద్ద గొర్రెలరా? ఈ దేశపు ప్రజలు పాలించడానికి యోగ్యులు కారు, పాలించుకోబడ్డానికి యోగ్యులు. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఇంత తెలివి లేకుండా అంత గుడ్డిగా ఫాలో అయ్యారంటే వీళ్ళంతా కాండం పగిలిపోతే పుట్టినోళ్ళు. ఇలా షేర్ చేస్తే, కమెంట్ చేస్తే మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది, డబ్బులు వచ్చేస్తాయి, బెనిఫిట్ అవుతారు అని తెలియంగానే అంతమంది లైక్లు కొట్టారు, షేర్లు కొట్టారు, కమెంట్లు పెట్టారు, ఫాలో చేశారు. అదే వినాయక చవితి చరిత్ర చెప్పి ఇన్స్పిరేషన్ తీసుకొని మంచిగా బతకండి, పద్ధతిగా ఉండండి అంటే మాత్రం ఏ ఒక్కడు వినాయక చవితి చరిత్రను వినడు, షేర్ చేయడు, లైక్ కొట్టడు. అందుకేరా మీరంతా కాండం పగిలిపోతే పుట్టినోళ్ళు రా. ఒక ప్లానింగ్ ఉండదు, పద్ధతి ఉండదు, ముహూర్తాలు చూసుకోరు, సేఫ్టీలు వాడరు, విచ్చల విడిగా దెంగి కాబట్టే ఇండియాలో ఇంత స్క్రాప్ మోపైందిరా. మళ్ళీ కొంతమంది ఉంటారండి వినాయక చవితి సిద్ధాంతాన్ని మార్చేసే విధంగా రీల్స్ చేస్తారు, కంటెంట్ చేయరు, అబద్ధాన్ని రీల్లో చూపిస్తారు లేదా క్రింజ్ చేస్తారు. అన్నా చందా అన్న 50 రాసుకున్నా. అన్న ఏందన్నా ప్రతిసారి 50 రూపాయలు ఇస్తారు? వచ్చే సంవత్సరం చూద్దాంలే. అరే ప్రతిసారి ఇదే మాట అంటున్నావు పావు. మళ్ళీ వాడు వేరే ఆంటీ దగ్గరికి వెళ్తాడు, ఆంటీ 100 ఇస్తుంది. మళ్ళీ ఏంటి ఆంటీ 100 ఇచ్చావు, 100 ఇస్తే నిప్పు. ఏంటంటే ఆయన కూడా 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినావు, మన పండుగ ఎన్నికలు వేస్తారంటే ఈ రోజు గిరాక్ ఇంత అయింది నాన్న. ఏంటంటే ఇలా చేస్తే ఎట్లా అంటే? ఆంటీ నువ్వు ఇచ్చిన 100 రూపాయలు కూడా లాగేసుకో, 100 రూపాయలు ఇచ్చిన అన్న గ్రాటిట్యూడ్ కూడా లేదా ఆడికి. మన పండుగ ఎన్నికలు వేస్తారంటే మళ్ళీ మన పండుగలకే ఇలా ఎందుకు చేస్తారు ఆంటీ అని ఎమోషనల్ కార్డు వాడతావేంట్రా? వెయిట్ 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 వెయిట్, అంటే ముల్లా మావ పిలిచి మరీ పెడతాడన్నమాట ఇడికి నోట్లో. ఆ పండక్కి మన 50 మంది ఇస్తుర్రా, వాళ్ళు ముస్లిమ్స్ రా, వాళ్ళేం ఇస్తారా? అన్నా ఇదిగో అన్న చందా. అరే పుగేష్, ఇది మరీ టూ మచ్ రా, పిలిచి మరీ డబ్బులు ఇవ్వడం ఏంట్రా? హిందూ పండగకి హిందువులు ఇవ్వరంట, కానీ ముస్లింలు ఇస్తారంట. ఓకే, కానీ అందరూ ముస్లింస్ ఇస్తారా? లేదు. కానీ నువ్వెలా తీసావురా? హిందువుల దగ్గరికి వెళ్తే ఇవ్వరు, కానీ ముస్లింోడు పిలిచి మరీ ఇస్తాడా? అరే నీకు ఆకలేసిన అమ్మ అడగందే అన్నం పెట్టదురా, అలాంటిది నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తారు. ఇది జనాలు నమ్మాలి. మళ్ళీ నువ్వు 100 ఇస్తే ఏడుస్తావు, 1000 ఇస్తే నవ్వుతావు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి మరి కొన్ని చోట్ల ముస్లింస్ గణేష్ మండపాలని కూల్ చేశారా, డబ్బులు ఎత్తుకొని పోయారా, లడ్డు కొని డబ్బులు ఎగ్గొట్టారా, అటువంటివి కూడా చేయొచ్చు కదరా. అంటే పక్కనోడి గురించి పాజిటివ్ గా చూపిస్తావు, నీ గురించి నెగిటివ్ గా చూపించుకుంటావు. నువ్వు బతికి ఎందుకు? అరే డబ్బులున్నా లేకపోయినా ఎవరి హోదాని బట్టి వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. పొలిటిక్స్ చేయకరా. అన్నా లిఫ్ట్ అన్నా, అన్నా లిఫ్ట్ అన్నా. ఏంట్రా ఒక్కడు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఇంటికి లేట్ అయిపోతుంది.
వామ్మో వీడేంట్రా ఇంత క్రింజ్ ఉన్నాడు అంటే వీడు వచ్చేది ప్లాన్ చేసుకున్నాడు కానీ గణేష్ కొన్నాక పోయేది ప్లాన్ చేసుకోలేదు. నువ్వు బతికి ఎందుకు ఏ ముస్లిమ్స్ వాళ్ళు ఎందుకు లేరు బాబు, వాళ్ళతో మనకి ఎందుకు లేరా? అచ్చా నువ్వు మళ్ళీ ఏ ప్లాన్ వేసావా ప్రతిసారి? రా నా లిఫ్ట్ ఇస్తా. అక్కడ పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు, ఇక్కడ ఇడు పిలిచి మరీ బండి మీద ఎక్కించుకుంటాడు. అంటే ఎదవలు రీల్ ని రియల్ లాగా చేయరు, రీల్ లాగానే చేస్తారు, రియాలిటీకి దూరంగా చేస్తారు. అట్లా చేస్తేనే గొర్రెలు చూస్తారు, ఎందుకంటే గుడ్డోళ్ళు. ఎర్రి పూపులంతా నమ్మిన బంటవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటేస్తాడు. అరే నువ్వు మామూలు ఆకులా లేవురా, నీ ఆకు పర్ఫార్మెన్స్ ఆర్యనజయ్ గాడి వట్టల కన్నా దారుణంగా ఉంది. అరే నువ్వు బండెక్కావు ఓకే, వాడు చికెన్ తిన్నాడా లేదా మటన్ తిన్నాడా నీకు తెలుసా? వాడి ఏరియాలో గానీ వాడు గానీ వాళ్ళకి వారాలు ఉండవు, పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు, డైలీ మటన్ చికెన్ తింటారు. నువ్వు వాడి బండెక్కావు గణేష్ ని పట్టుకొని, వదిలితే ఫ్రీగా ఆడి ముట్ట కుడిచేలా ఉన్నావు కదరా. చెప్పా కదరా ఆత్కి అరటాక్కి మధ్య ఉన్నంత తేడా ఉంటదరా వీళ్ళ రీల్స్ రియాలిటీకి. మళ్ళీ ఈ వట్టకాయ గాడిని చూసిన వెంటనే నాకు ఆర్యనజయ్ గాడు గుర్తొచ్చాడు. మళ్ళీ వాడి ఫీడ్ లోకి వెళ్ళా, వాడు ఏ పండగని వదిలిపెట్టకుండా క్రింజ్ చేస్తాడు, ఎమోషనల్ డ్యామేజ్ చేస్తాడు, వట్టలు పిసికేలా చేస్తాడు. ఈ వినాయక చవితికి ఏం ప్లాన్ చేశాడా అని వెళ్ళి చూస్తే వాడు అసలు స్టోరీ పెట్టి విష్ కూడా చేయాలా? అంటే ఎరుపుగాడు రీసెంట్ గా ఎరుపు కలర్ కారు కొన్నాడు కదా, వట్టకాయలు పిండి 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 రక్తం పిండి అదే కలర్ కారు కొని దాంట్లో తిరుగుతా బిజీ ఉన్నట్టు ఉన్నాడు. కానీ ఏదో వీడియో దొరికింది ఇడిది దెంగేత. చందా వాడు డబ్బులు ఇవ్వడు, వీడు దీనంగా చూస్తాడు, ఏడుస్తాడు, అంతే కదా ఎమోషనల్ డ్యామేజ్. పండుగ మాత్రం గ్రాండ్ గా చేయాలి. అద్దరిపోదు సార్. ఏంట్రా డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు వట్టకాయలు ఎలా రా వండుకునేది? ఏం ప్లాన్ చేశాడు వీడు? లాస్ట్ లో మిగిలిపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏదైనా అన్నది సార్ ఇంకే యూనిట్ చేద్దాం అనుకుంటున్నాం. మంచి పని. అరే ఇలా ప్లాన్ చేసావా? పిండు వట్టకాయలు, పిండు వట్టకాయలు. అరే వట్టకాయలు పిండుకో, పిచ్చుకో పిచ్చుకో పిచ్చుకో. ఏంటి బ్లడ్ వస్తుంది? జోక్స్ అపార్ట్, ఇప్పుడు మీకు ఒక ఎర్రిపు గాన్ని చూపిస్తా, వాడిని చూసి తిట్టుకోండి గట్టిగా. ఇక వినాయకుడి పండుగ వచ్చింది కదా, వాడు తిప్పుతాడు ఒత్తడు శివుల గుయ్యి గుయ్యి 10 రోజుల దాకా గుయ్యి గుయ్యి. ఇక్కడేమో డీజే సౌండ్ అని చెప్పి గణేష్ చవితి రోజు సౌండ్ పొల్యూషన్ అని అంటాడు. ఇక్కడ వీడు చేసేది ఏంది? మా డీజే మిక్సర్ ఖరాబ్ అయింది, ఈ రోజు భరత్ తీసుకోపోవాలి. అది కూడా డీజేనే కదరా, నువ్వు పెట్టేది సౌండే కదరా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంట్రా? గింజకి పుట్టినోడు గింజా కొడుకు కాదురా, ఇలా గింజేసేలేసేవాడు గింజా కొడుకు. అంతేగా ఇది ఎక్కడ దిక్కున ఆచారం రాబాయ్ అంటే వాడు పొద్దుల వేణుడు చదువుకోవద్దు, పొద్దుల పని చేసి వచ్చినోడు కష్టపడి వచ్చినోడు ప్రశాంతంగా వండుకోవద్దు. అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు కలలు కనండి, ఆశయాల కోసం పనిచేయండి, చదువుకోండి అని చెప్తే వీళ్ళు కథలు దెంగుతారు ఏంటో నాకు అర్థం కాదు. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. బుద్ధుడేమో కోరికలు దుఃఖానికి చేటురా అంటే వీళ్ళేమో ఇలా మూర్ఖపమైన కోరికలు కోరుకుంటారు. ఐఎస్ ప్రిపేర్ అయ్యాడు కావద్దు, ఫోన్లు మాట్లాడుకోవద్దు, ప్రశాంతంగా కూర్చోవద్దు, 10 రోజులు చెవులలో గడా గడా బేడ ఊరిని అమ్మ. అంటే మీ అమ్మగారు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడొద్దురా అంటే చూసినట్టుంది, అందుకే నువ్వు ఇలా పుట్టావు. మరి లేకపోతే ఏంట్రా, మసీదులలో 5 పూటలు డైలీ అరుస్తారు, అది వీడికి భారంగా అనిపించదు, కానీ 10 రోజులు వినాయక చవితి మాత్రం భారంగా అనిపిస్తుంది. దయ్యాలు దింగి పుట్టావేంట్రా, ఈక్వాలిటీ లేకుండా మాట్లాడుతున్నావు ఎదవా. మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. అడిగితే ఇప్పుడు చూసి చందా గణేషునికి విరాళంగా చందా ఇవ్వాలని నా ఫోన్ పే నెంబర్ పెట్టాను. గణేష్ చందా అడిగాడు, కానీ తర్వాత గణేష్ నిలబెట్టినట్టు గణేష్ మండపంలో వీడియోలు మాత్రం పెట్టలేదు, కానీ ఎడిట్ చేసుకుని వీడియోలు పెట్టాడు, చెప్పులు వేసుకొని మరీ పెట్టాడు ఎదవా. అయినా ఈడో పిచ్చి ముండా కొడుకు, పిచ్చ లైట్ ఈడు. అంటే వీళ్ళు మొక్కేది ఒక దేవుణ్ణి, డబ్బుల కోసం వాడుకునేది ఇంకో దేవుణ్ణి. ఈ దొంగనా కొడుకులను నమ్మకండి, జోడించుకు తెంగండి. మళ్ళీ మనోళ్ళు దేవుడిలో కూడా వాళ్ళ హీరోని వెతుక్కుంటారు. గబ్బర్ సింగ్, పుష్ప వినాయక, సలార్ వినాయక, బాహుబలి వినాయక అంట 6 ప్యాక్ ఎట్టాడు గణేశుడికి. ఆ గణేశుడు కనుక ఇది సీరియస్ గా తీసుకుంటే ఇలా వాళ్ళ స్వార్థం కోసం, రీల్స్ కోసం దేవుణ్ణి వాడుకుంటారు, క్రింజ్ చేస్తారు, మీమ్స్ వేసుకుంటారు, దేవుణ్ణి కూడా రీచ్ కోసం, డబ్బుల కోసం వాడుకుంటారు ఎదవలు. దెంగేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా గణేష్ నిలబెట్టి ఉంటారు వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా నవ్వించి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి.